వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఖమ్మం బరిలో నందమూరి సుహాసిని నామాకు బిగ్ షాక్. తెలంగాణలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీలోకి రోజురోజుకు వలసలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ గూటికి చేరేందుకు పోటీలు పడుతున్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎంపీలు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. తాజాగా మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిలు సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు అత్యంత దగ్గర వ్యక్తిగా పేరున్న కె కేశవరావు సైతం బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో నందమూరి సుహాసిని సైతం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 2 రోజుల క్రితం నందమూరి సుహాసిని సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షిలతో భేటీ అయ్యారు. కేవలం మర్యాదపూర్వక భేటీ అని చెబుతున్నప్పటికీ ఆమె త్వరలో కాంగ్రెస్ గూటికి చేరనున్నారని, ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారని తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మే 13న తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్, బీజేపీలు పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇంకా ఖమ్మం, వరంగల్తో పాటు మరికొన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి ఆశావహుల సంఖ్య భారీగా ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందినితో పాటు మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు, కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు కూడా ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నందమూరి సుహాసిని పేరు తెరపైకి రావడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నందమూరి సుహాసిని ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. 2018 ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా తెలుగుదేశం అభ్యర్థిగా కూకట్పల్లి నియోజకవర్గం నుంచి సుహాసిని పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక సుహాసిని ప్రస్తుతం తెలంగాణ తెలుగుదేశం ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. ఇటీవల ఆమె సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షిని కలిశారు. ఖచ్చితంగా రాజకీయ ఎజెండాతోనే సమావేశం జరిగి ఉంటుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ఆదివారం నియమించారు. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని నియమించారు. దాంతో పొంగులేటి తమ్ముడు ప్రసాద్ రెడ్డి పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దిగిపోతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే నందమూరి సుహాసిని పేరు కూడా అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 స్థానాలకు 9 స్థానాల్లో విజయం సాధించడానికి తెలుగుదేశం కార్యకర్తల మద్దతే ఓ కారణమని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లోనే కాకుండా ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో కూడా తెలంగాణలో టీడీపీ పోటీకి దూరంగా ఉంది. ఒక అంచనా ప్రకారం ఖమ్మంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల మధ్యనే పోరు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావుకే మరోసారి టికెట్ను కేటాయించింది. నామా నాగేశ్వరరావు తెలుగుదేశం నుంచి వచ్చిన వ్యక్తే కావడంతో ఆయనకు తెలుగుదేశం కేడర్తో దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కేడర్తో పాటు తెలుగుదేశం కేడర్ కూడా నామాకు మద్దతుగా నిలిచే అవకాశాలు ఉన్నాయన్న ఉద్దేశంతో కేసీఆర్ నామాకే టికెట్ ఇచ్చారు. దాంతో కాంగ్రెస్ వ్యూహం మార్చి తెలుగుదేశం కేడర్ నామా వెంట వెళ్లకుండా ఉండేందుకు నందమూరి సుహాసినికి ఖమ్మం బరిలో నిలపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నందమూరి సుహాసిని ఖమ్మం బరిలో నిలిపితే కాంగ్రెస్ కేడర్తో పాటు టీడీపీ బలం కూడా తోడవుతుందని, తద్వారా కాంగ్రెస్ విజయం నల్లేరుపై బండి నడక అవుతుందని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే ఖమ్మం పార్లమెంటు టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీ నేతలే పోటీ పడుతున్నారు. వీరందరినీ కాదని సుహాసిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి టికెట్ ఇస్తే పార్టీలో ఉన్న నేతల సహకారం ఎంత మేరకు ఆమెకు ఉంటుందనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది.
అయితే నందమూరి సుహాస్ని తెలుగుదేశం పార్టీని వీడే అవకాశాలు లేవని, కేవలం రేవంత్ రెడ్డితో నందమూరి కుటుంబానికి ఉన్న సత్సంబంధాల కారణంగానే మర్యాదపూర్వకంగా ఆమె సీఎంను కలిశారని తెలుగుదేశం వర్గాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం ఖమ్మం ఎంపీ అభ్యర్థిని ప్రకటించేంత వరకు ఇలాంటి ఊహాగానాలు తెరపైకి వస్తూనే ఉంటాయని పలువురు పార్టీ సీనియర్ నేతలు పేర్కొంటున్నారు.